కాంగ్రెస్ పాలనలో నీటి కోసం నాడు 60 ఏండ్ల అరిగోసపడ్డ మళ్లీ అధికారంలోకి వచ్చిందే తడువుగా నీళ్ల పోరాటానికి నీళ్లొదిలింది రేవంత్ సర్కార్. శ్రీశైలం, నాగార్జున సాగర్ నీళ్లలో తెలంగాణ జల హక్కులను కేఆర్ఎంబీకి దారదత్తం చేసింది. 10 ఏండ్ల పాటు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మన ప్రాజెక్టులు కేంద్రం పాలు కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది నాటి కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రయోజనాలు మారాయి. నీళ్లొదులుతూ రాష్ట్ర ప్రాజెక్టులు చేజారాయి. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో తెలంగాణను నీటి కోసం గోసపెట్టింది. తాజాగా మళ్లీ అధికారంలోకి వచ్చి 60 రోజులైనా కాకముందే సాగునీటి ప్రాజెక్టులపై అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారు కాకముందే కృష్ణా ప్రాజెక్టుల్ని కేంద్రానికి దారాదత్తం చేసింది. అప్పగించేది లేదంటూనే అప్పగించి తెలంగాణ జలహక్కుల్ని చేజేతిలా కాలరాసింది. ఏపీ సర్కారు సాయుధ బలగాలతో తరలివచ్చి నాగార్జున సాగర్ డ్యాంను ఆక్రమించడం, ఆ అంశంపై జనవరి 17న ఇరు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడంతో పాటు శ్రీశైలం, సాగర్ సహా మొత్తం 15 అవుట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించింది. తాజాగా కేంద్ర జలశక్తి మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఇరు రాష్ట్రాలతో కీలక సమావేశం నిర్వహించింది. హైదరాబాద్లోని జలసౌధలో గురువారం జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. ప్రాజెక్టులను వాటి అవుట్లెట్లను అప్పగించాలని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ కుమార్ ఇందులో ఇరు రాష్ట్రాలకు సూచించారు. అయితే ఏపీ అందుకు అంగీకారం తెలిపినా తెలంగాణ అప్పగిస్తేనే తాము ప్రాజెక్టుల్ని అప్పగిస్తామని షరతును పెట్టింది. దీనిపై తెలంగాణ తొలుత ఆపరేషన్ ప్రోటోకాల్ను ఖరారు చేయాలని, నీటి వాటాలను తేల్చాలని ఇప్పటికే ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని వెల్లడించింది. తెలంగాణ లేవనెత్తిన అంశాలకు కేంద్రం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ను నిర్ధారించిన అనంతరమే ప్రాజెక్టుల్ని అప్పగిస్తామని తెలియజేసింది. కానీ తెలంగాణ ప్రతిపాదనల్ని కేఆర్ఎంబీ చైర్మన్ తోసిపుచ్చారు. కేంద్ర జలశక్తి శాఖ సూచనల మేరకు కేవలం ప్రాజెక్టుల అప్పగింత అంశానికే పరిమితం కావాలని నొక్కి చెప్పారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ నిర్దేశించిన ప్రాజెక్టులు, అవుట్లెట్లో విద్యుత్ ప్రాజెక్టుల్ని మినహాయించి మిగతా ప్రాజెక్టుల్ని అప్పగించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది. ఇరు రాష్ట్రాల అంగీకారం కుదిరిన తర్వాత ప్రాజెక్టులు, వాటి అవుట్లెట్ల పర్యవేక్షణ, ఆపరేషన్, మెయింటెనెన్స్ అంశాలపై కేఆర్ఎంబీ చైర్మన్ ఇరు రాష్ట్రాలతో చర్చించారు. ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగం, విడుదల అంశాన్ని గతంలో మాదిరిగానే 3 సభ్యుల కమిటీ నేతృత్వంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ను ఆ రోజు నాటికి ఉన్న పరిస్థితులను బట్టి త్రిసభ్య కమిటీని నిర్ణయించనున్నది. అయితే తాజాగా ప్రాజెక్టులు, అవుట్లెట్లపై ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల్ని 3 షిఫ్టుల్లో పెట్టాలని నిర్ణయించారు. సదరు అధికారులు పూర్తిగా బోర్డు అజమాయిషీలోనే పనిచేయనున్నారు. 3 మెన్ కమిటీ ఉత్తర్వుల మేరకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నది. అయితే అధికారుల జీతాల్ని మాత్రం ఆయా రాష్ట్రాలే చెల్లించాలని నిర్ణయించారు. శ్రీశైలం ప్రాజెక్టు మెయింటెనెన్స్, ఇతరత్రా పనుల్ని ఏపీ, నాగార్జున సాగర్ మెయింటెనెన్స్, ఇతరత్రా పనుల్ని తెలంగాణ చేపట్టాలని చెప్పారు. అది కూడా బోర్డు అనుమతి పొందిన అనంతరం బోర్డు పర్యవేక్షణలోనే కొనసాగించాలని నిర్ణయించారు. అందుకు ఇరు రాష్ట్రాలు కూడా అంగీకారం తెలిపాయి. కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టులు మినహాయించి మిగిలిన 10 ప్రాజెక్టులు, ఇతర అవుట్లెట్ల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. పవర్ స్టేషన్స్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాగార్జున సాగర్ను తెలంగాణ, శ్రీశైలంను ఏపీ చూసుకుంటుంది. ప్రాజెక్టులన్నీ ఇకపై కేఆర్ఎంబీ పరిధిలోనే నడుస్తాయి. తెలంగాణ డిమాండ్స్ పై కేంద్రానికి లేఖ రాశామని, ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పరిస్థితిని బట్టి ప్రాజెక్టుల వద్ద భద్రత బోర్డు కన్సర్న్లోనే కొనసాగుతుందన్నారు. ప్రాజెక్టుల్ని పూర్తిగా అప్పగించలేదు, కానీ ఆపరేషనల్, నీటి విడుదల బోర్డే చూసుకుంటుందని మురళీధర్ చెప్పారు. కృష్ణానదిపై ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉన్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశం మినిట్స్ ను అదే నెల 19న విడుదల చేసింది. రెండింటిలోనూ ప్రాజెక్టుల్ని బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ సర్కారు అంగీకరించిందని నొక్కి చెప్పింది. దీనిని ఖండిస్తూ హడావిడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం వరకు కేంద్రానికి జవాబివ్వలేదు. అంతా చేయి దాటిపోయాక జనవరి 27వ తేదీన కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. దానిని కూడా వెంటనే పంపిందా అంటే అదీ లేదు.
మరో 2 రోజుల కాలయాపన అనంతరం గత నెల 29న లేఖను పంపింది. తెలంగాణ డిమాండ్లను ముందు పెట్టింది. 17వ తేదీ నాటి సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోకపోయినా అంగీకరించినట్టు రికార్డు చేశారని, తెలంగాణ వాదనల్ని సమావేశంలో సరిగా రికార్డు చేయలేదని, వాటిని సవరించాలని కంటితుడుపుగా విజ్ఞప్తి చేసింది. దానికైనా కట్టుబడి ఉందా అంటే అదీ లేదు. ప్రభుత్వం తన వాదనలకు విరుద్ధంగా ఏకంగా కేఆర్ఎంబీ ప్రాజెక్టుని అప్పగించేందుకు మరోసారి అంగీకారం తెలిపింది. సమావేశం అనంతరం కేంద్రానికి రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం కొసమెరుపు. కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు సైతం ప్రాజెక్టుల అప్పగింతపై ఏకపక్షంగా ముందుకు పోతున్నాయి. సమావేశాలను నిర్వహించడం, ఆ తర్వాత మినిట్స్ను రాష్ట్రాలకు పంపడం, అభిప్రాయాలను తీసుకొని నిజంగానే రికార్డు చేయని అంశాలు ఏమైనా ఉంటే తిరిగి మినిట్స్ను ఆ మేరకు సవరించడం పరిపాటి. కానీ తాజాగా కేంద్ర జలశక్తి శాఖ అదేమీ చేయకుండానే నేరుగా మినిట్స్ను పంపడం, వాటిపైనే తాజాగా కేఆర్ఎంబీ మరోసారి సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రాజెక్టులు చేజారకుండా 10 ఏళ్లు కాపాడగా, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కేంద్రానికి తలొగ్గి రాష్ట్ర జల హక్కుల్ని కాలరాయడంపై ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది.